డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదువుతున్నారు. వాళ్ళకి సెలవులైనప్పుడు అలాగే వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు మనం ఎక్కువగా వాళ్ళతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రోజు రోజు కూడా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అందులో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ 3 వీడియో లెసన్స్లో ఇంగ్లీష్లో మనం పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఆ సందర్భానుసారంగా ఆ కాంటెక్స్ట్ బట్టి అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని కొన్ని రకాల సెంటెన్స్ తయారు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈ ఫస్ట్ వీడియో లెసన్లో కాస్త చిన్నగా ఉండే వాక్యాలు, సెకండ్ వీడియో లెసన్లో కాస్త పెద్దగా ఉండే సెంటెన్సెస్, ఆ థర్డ్ వీడియో లెసన్లో ఇంకాస్త పెద్దగా ఉండే సెంటెన్స్ మనం తీసుకొని వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. డోంట్ షౌట్, అరవకు. షౌట్, SHOUT, షౌట్ అంటే అరవకు అని చెప్పి అర్థం. నెక్స్ట్, కీప్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండు. స్టాప్ టాకింగ్, మాట్లాడడం ఆపు. టెల్ మీ ఎ లిటిల్ లౌడర్, కాస్త గట్టిగా చెప్పు. టెల్ మీ ఎ లిటిల్ లౌడర్. డోంట్ ఆస్క్, అడగకు. స్పీక్ అప్, గట్టిగా మాట్లాడు. ఇక్కడ అప్ అంటే గట్టిగా మాట్లాడు, కాస్త పెద్దగా మాట్లాడని చెప్పి అర్థం. స్పీక్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడు. స్లోలీ అంటే నెమ్మదిగా. డోంట్ క్రై అగైన్, మరలా ఏడవకు. అగైన్ అంటే మరలా. ద నెక్స్ట్ వన్ ఈజ్ డూ సో, అలా చెయ్యి. సో అంటే అలా అని చెప్పి అర్థం. డోంట్ మంబుల్, గొనగకు, సనగకు అంటాం కదా, అంటే చిన్న చిన్న మాట్లాడడం, గొనగకు సనగకు అంటాం కదా, నోట్లో మాట్లాడుకోకు అని చెప్తాం కదా, అలాంటప్పుడు డోంట్ మంబుల్ అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్, యూజ్ యువర్ మైండ్, నీ బుర్ర ఉపయోగించు, నీ బుర్ర వాడు అంటాం కదా, అంటే ఆలోచించని చెప్పి దానికి అర్థం. థింక్ అబౌట్ ఇట్, దాని గురించి ఆలోచించు. వాచ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా చూడు. అంటే ఇక్కడ చూడడం అంటే, ఇక్కడ వాచ్ చేయడం అంటే అబ్జర్వ్ చేసి చూడడం, అదే చూడడం అంటే సి మామూలుగా. స్టడీ హియర్, ఇక్కడ చదువు. ట్రై అగైన్, మరలా ప్రయత్నించు. సిటప్ స్ట్రైట్, సరిగ్గా కూర్చో. హ్యావ్ ఫుడ్, ఫుడ్ తిను. ఇక్కడ హ్యావ్ అంటే తినడం, తాగడం అర్థం హ్యావ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ ఈస్ హ్యావ్ వాటర్, నీరు తాగు. ఈట్ స్లోలీ, నెమ్మదిగా తిను. చ్యూ వెల్, బాగా నములు. చ్యూ అంటే నమలడం. డోంట్ గో దే, అక్కడికి వెళ్ళకు. గెటప్, లే. గివ్ ఇట్ బ్యాక్, తిరిగి ఇవ్వు. క్లీనప్, శుభ్రం చెయ్యి. బోల్ట్ ద డోర్, తలుపు గడియ పెట్టు. స్టే అవే, దూరంగా ఉండు. టేక్ ఎనీవన్, ఏదైనా తీసుకో. నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ బి షై, సిగ్గుపడకు. సే సో, అలా అను. డోంట్ పీప్, తొంగు చూడకు. పీప్ అంటే తొంగు చూడడం. టేక్ బాత్, స్నానం చేయి. డోంట్ బ్రేక్, పగలగొట్టకు. డోంట్ గెటప్, లేవకు. డోంట్ టాక్, మాట్లాడకు. స్లీప్ ఎర్లీ, తొందరగా పడుకో. డోంట్ వాచ్ ఫోన్, ఫోన్ చూడకు. స్టాప్ క్రయింగ్, ఏడడం ఆపు. సో ఇలాంటి చిన్న చిన్న పదాలను మనం పిల్లలతో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం కాస్త లెంగ్తీగా ఉన్న సెంటెన్సెస్ కానీ పదాల గురించి కానీ మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.